ఒక పర్సన్కి కానీ, ఒక సంస్థకు కానీ, లేదా ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్కి కానీ మన టార్గెట్ ఆడియన్స్లో, మన క్లయింట్స్లో, మన కస్టమర్స్లో గుర్తింపు రావాలి, ఒక ప్రత్యేకత మనం కల్పించాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి కానీ, ఆ వస్తువుకి కానీ, ఆ సర్వీస్కి కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ను మనం క్రియేట్ చేయాలి. అంటే ఆ వస్తువు మంచిదైతే, ఆ మనిషి మంచిదైతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ ఏర్పాటవుతాయి. కానీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కొన్ని టెక్నిక్స్ వాళ్ళకు తెలుసుకోవటం వల్ల గతంలోని ప్రోడక్ట్స్, సర్వీసెస్ని ఎలా ప్రమోట్ చేశారు, సంస్థలను ఎలా ప్రమోట్ చేశారు, ఏం చేస్తే ఆ సంస్థలు ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళినాయి అన్న విషయాలను కూడా మరి మనకు కొంత అవగాహన ఉంది. కాబట్టి వాటిని తెలుసుకుంటూ ఆ ప్రోడక్ట్స్కి కానీ, ఆ సర్వీసెస్కి కానీ, ఆ సంస్థలకు కానీ మంచి పేరు వచ్చేలాగా, ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళేలాగా, ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా, ప్రజల్లో ఒక పాజిటివ్ ఒక వైబ్రేషన్ క్రియేట్ అయ్యేలాగా చేయగలగటాన్ని బ్రాండింగ్ అంటారు. ఇది మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ఏరియా కిందకు వస్తుంది. మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఫర్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్, అలాగే సోషల్ అడ్మినిస్ట్రేటర్స్, ఇన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. గత 100 ఇయర్స్గా మనం తీసుకున్నట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడానికి, వాటి నుంచి అర్థం చేసుకుని నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని ఉదాహరణలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బాగా పరిచయం ఉండి వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది రికగ్నైజ్ చేయగలిగినటువంటి లోగో కానీ, లోగో అంటే జనరల్గా ఒక ఆర్టిస్టిక్ ఇమేజ్, లోగో కానీ, ఒక ట్యాగ్ లైన్ కానీ, ఆ పేరు కింద మనం ఏదో ఆ పేరు అనగానే ఇంకోటి ఏదో అంటాం, అలాంటి ట్యాగ్ లైన్స్ కానీ కొన్నిటిని మనం గమనించినట్టయితే, ఒకటి నైకీ అనే షూ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. ఆ సంస్థ వాళ్ళ లోగో వచ్చేసి ఒకటి బ్యాట్తో కానీ ఏదన్నా మనం కొట్టినప్పుడు ఒక స్విష్ అంటారు, ఒక చెక్ మార్క్ లాగా పడుతుంది. అలాంటి దాన్ని లోగోగా పెట్టుకుని దాని కింద వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెడతారు, జస్ట్ డూ ఇట్. అంటే నేను ఈ స్పోర్ట్స్ అనుకోండి, లేదనుకుంటే ఇంకేదైనా చిన్న చిన్న కార్యక్రమాలు, మనం దైనందిన కార్యక్రమాలు చేసేటప్పుడు డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ద ఇంప్లికేషన్స్. నేను ఇది ఆడగలనా, ఆడలేనా, ఏమై కేపబుల్, ఏమై నాట్ కేపబుల్, మరి టూ మచ్ ఆఫ్ అనాలిసిస్, డిస్కషన్ అవసరం లేదు. నీకు అనిపించింది నువ్వు చేయి. ప్రాబ్లీ విత్ గుడ్ ఇంటెన్షన్స్ నువ్వు చేస్తావు కాబట్టి, మంచి ఆలోచనలతోటి నువ్వు చేస్తావు కాబట్టి యూ విల్ సక్సీడ్ అన్నది అక్కడ అందరికీ, ఇండివిజువల్స్కి కాన్ఫిడెన్స్ని పెంచే, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే ఒక స్టేట్మెంట్ లాగా దాన్ని మనం గుర్తించాలి. ఇది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా జస్ట్ డూ ఇట్ అన్న ఫ్రేజు, అన్న ట్యాగ్ లైను చాలామందిని మోటివేట్ చేసింది, చాలామందిని ఇన్స్పైర్ చేసింది. కాబట్టి నైకీ అనే ఆ బ్రాండు, నైకీ అనే ఆ లోగో కానివ్వండి, నైకీ ఉన్నటువంటి ట్యాగ్ లైన్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుర్తించే ఒక మార్కెటింగ్ ఎయిడ్ టూల్ అయింది. దాదాపుగా పబ్లిసిటీ మెటీరియల్లో వాళ్ళు ఏదన్నా బొమ్మలు వేసినా, హోర్డింగ్స్ పెట్టినా, ఎక్కడైనా రాసినా, లేదంటే వాళ్ళ వస్తువుల మీద, షూసే కాదు, ఇప్పుడు టీషర్ట్స్ అని, ప్యాంట్స్ అని, జెర్సీస్ అని అనేక రకాల ప్రొడక్ట్స్ కొన్ని వాళ్ళు చేస్తారు. కొన్నిటికి వీళ్ళ నేమ్ని లైసెన్స్ ఇస్తారు, వీళ్ళ లోగోని వాడుకోవడానికి పర్మిషన్స్ ఇస్తారు. ఇలా వాట్ ఎవర్ దే డూ, ఒక్కసారి అది కనపడంగానే దానికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని అది కొనాలి అనే భావన, అది నాకు కావాలి అనే భావన అథ్లీట్స్లో జనరల్గా వస్తుంది. సో దట్ కాంట్రిబ్యూట్స్ టు ద సక్సెస్ ఆఫ్ నైకీ. ఇక రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్ కంప్యూటర్స్ని మనం చూసినట్టయితే, యాపిల్ కంప్యూటర్స్ ప్రాచుర్యంలోకి వచ్చే ముందు, అంటే 1990స్లో ఈ కంప్యూటర్ ప్రపంచాన్ని, కంప్యూటర్ వరల్డ్ని డామినేట్ చేసిన ప్లేయర్స్లో IBM వాజ్ ప్రాబబ్లీ నెంబర్ 1.
ఈ ఐబిఎం వాళ్ళకి వాళ్ళ ఆలోచన 1911 అంటే ఇప్పుడు దాదాపుగా 100 సంవత్సరాల పైనుంచి కూడా థింక్ అనే వర్డ్, ఆ ఆలోచన, ఆ భావన వాళ్ళని లీడ్ చేస్తూ వచ్చింది. అదే వాళ్ళకి ట్యాగ్ లైన్గా ఉపయోగించుకున్నారు. ఐబిఎం క్యాంపసెస్ అన్నిట్లో, ఐబిఎం కాన్ఫరెన్స్ హాల్స్లో ఎక్కడ చూసినా కానీ ఆ థింక్ 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 అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి కొన్ని ల్యాప్టాప్ కంప్యూటర్స్ కూడా ఆ థింక్ వాడుకుంటూ థింక్ ప్యాడ్ అని అలా పేరు పెట్టుకున్నారు. అయితే 97 ఆ ప్రాంతంలో యాపిల్ కంప్యూటర్స్ వాళ్ళు చేస్తున్న కంప్యూటర్స్, వాళ్ళు చేస్తున్నటువంటి మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటన్నిటిని మార్కెట్లోకి చొప్పించడానికి ఒక వినూత్నమైన ప్రయోగం చేస్తూ వాళ్ళ కంప్యూటర్స్ ఐబిఎం పీసీతో పోలిస్తే, ఐబిఎం ప్రోడక్ట్స్తో పోలిస్తే యాపిల్ ప్రోడక్ట్స్ కొద్దిగా సఫిస్టికేటెడ్గా ఉంటాయి, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కొద్దిగా క్వాలిటీ ఎక్కువ, ధర ఎక్కువ, అన్నీ ఎక్కువే, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ట్యాగ్ లైన్ ఎలా క్రియేట్ చేసుకున్నారు? థింక్ డిఫరెంట్లీ, లేదంటే థింక్ డిఫరెంట్గా ఆలోచించండి అన్నారు. వెల్, అది కూడా బాగుంది కదా. అప్పటి వరకు మనం ఐబిఎం అనుకుంటూ థింక్ అని అనుకుంటున్నాం, ఆలోచించి చేయాలి అని అనుకుంటున్నాం. నౌ దెర్ ఈజ్ ఎ న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ అండ్ హీ సేస్ థింక్ డిఫరెంట్. వినూత్నంగా ఆలోచించండి, డిఫరెంట్గా ఆలోచించండి, విభిన్నంగా ఆలోచించండి. ఇది కూడా చాలా పాపులర్ అయింది. మనకు తెలుసు యాపిల్ కంప్యూటర్స్ యుబిక్విటస్గా ఇవాళ ప్రపంచం అంతా కూడా యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ చేసే స్మార్ట్ ఫోన్స్, ఐపాడ్స్, రకరకాల గ్యాడ్జెట్స్ను వాళ్ళు మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్గా ఆ బ్రాండ్ తోటి, ఆ ట్యాగ్ లైన్ తోటి వాళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనుకోండి, కంప్యూటర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మ్యాక్బుక్ లాంటి ల్యాప్టాప్స్ అంటున్నాం, వాళ్ళు మ్యాక్బుక్ అంటారు. వెరీ లైట్ వెయిట్ ఉండే హై క్వాలిటీ మ్యాక్స్ని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా అమ్ముతున్నారు. మ్యాక్ వాడే వాళ్ళందరూ కూడా ఒక కల్ట్గా తయారయ్యారు. అంటే నాట్ ఇన్ ఎనీ బ్యాడ్ సెన్స్, బట్ అంటే ఏంటంటే వాళ్ళకి అది వన్స్ యూఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ మ్యాక్, యాపిల్ ప్రోడక్ట్స్, యూఆర్ ఎ ఫ్యాన్, అంతే. ఇంకా మీరు ఏది కొన్నా కానీ యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ కంపెనీ వాళ్ళు చేసినవే కొనాలని చూస్తారు. అంత స్ట్రాంగ్ ఫాలోయింగ్, స్ట్రాంగ్ ఫ్యాన్ బేసు వాళ్ళకి క్రియేట్ అయింది. బికాస్ దే ఆర్ థింకింగ్ డిఫరెంట్. వెరీ పవర్ఫుల్ ఫ్రేజ్, వెరీ పవర్ఫుల్ ట్యాగ్ లైన్. ఇలాగే ఇప్పుడు మూడోది చూస్తే మనం డి బేర్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు జ్యువెలర్సు, ప్రైమర్లీ డైమండ్ మర్చెంట్స్, వజ్రాలు అమ్ముకునే కంపెనీ. మనకి డైమండ్ అనగానే ఏమేమి భావనలు వస్తున్నాయి? డైమండ్ అంటే చాలా వాల్యుబుల్ అని, డైమండ్ అనేది చెడిపోదని, దానికి ఏమి తుప్పు పట్టడమో, రంగు మాసిపోవటమో, ఇంకోటి అవటమో ఏమి జరగదని, మిగతా మెటల్స్ లాగానో, మిగతా ఆర్నమెంట్స్ లాగానో. డైమండ్ అనేది చాలా కాలం మన్నికగా ఉంటుందని, ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్ అని, ఇవన్నీ కూడా మనకు కొన్ని భావనలు హిస్టారికల్గా ఉన్నాయి. అవి బిజినెస్ వరల్డ్లోకి చొప్పించాలి, కల్చర్లోకి కూడా చొప్పించాలి అంటే ఆ డి బేర్స్ అనే కంపెనీ ఏం చేశారంటే వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేశారు. వాళ్ళ మార్కెటింగ్ టీమ్స్, ఎ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్, ఎ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఈ ఫ్రేజ్ అంటే, జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరగాలనుకున్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా వాళ్ళు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ని మార్చుకోవడం అని, లేదా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఒక రింగ్ని ధరించడం అని, ఎస్పెషలీ ఉమెన్, ఇది ఆచారంగా ఉంది వాళ్ళకి, చాలా కంట్రీస్లో ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా నిదానంగా ఆ కల్చర్ వస్తుంది. మన సిస్టమ్స్ వేరు, మన పెళ్ళి హిందూ మ్యారేజెస్, ద వే మ్యారేజెస్ ఆర్ కండక్టెడ్ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మిగతా ఎస్పెషలీ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉన్న దేశాల్లో వాళ్ళు రింగ్స్ వాడతారు. ఆ రింగులో ఎంతో కొంత ఒక చిన్న డైమండ్, పెద్ద డైమండ్, వాళ్ళ స్తోమతను బట్టి డైమండ్ పెట్టుకుంటారు. ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఈ కప్పులు
అమ్మాయి దృష్టిలో అబ్బాయి ఈజ్ ఎ డైమండ్, అబ్బాయి దృష్టిలో అమ్మాయి ఈజ్ ఎ డైమండ్. వీళ్ళిద్దరూ కొత్తగా ఒక రిలేషన్షిప్లోకి వస్తున్నారు, మ్యారేజ్ అనే రిలేషన్షిప్లోకి వస్తున్నారు. ఆ రిలేషన్షిప్ ఈజ్ ఆల్సో ఎ వాల్యుబుల్ రిలేషన్షిప్ లైక్ ఎ డైమండ్. అండ్ ద హోప్ ఈజ్ దీస్ థింగ్స్ లాస్ట్ ఫర్ దేర్ ఫుల్ లైఫ్ టైమ్ అండ్ బియాండ్. అంటే అబ్బాయి దృష్టిలో అమ్మాయి డైమండ్ కాబట్టి మోర్ వాల్యుబుల్ అండ్ ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ ఎవర్. అలాగే అమ్మాయి దృష్టిలో అబ్బాయి, వాళ్ళిద్దరి దృష్టిలో ఈ వెడ్డింగ్ అనేది, ఈ మ్యారేజ్ అనేటువంటి ఈ ఈ ఈ రిలేషన్షిప్ కూడా అంత వాల్యుబుల్గా లెక్క. సో బై ఎక్స్చేంజింగ్ రింగ్స్, ఆ రింగ్స్లో కొద్దిగా డైమండ్ ఉండటం వల్ల వాళ్ళందరికీ ఒక భావన వస్తుంది, వీఆర్ గెటింగ్ ఇన్ టు ఏ మోర్ వాల్యుబుల్, లాంగ్ లాస్టింగ్, వాల్యుబుల్ ఫర్ ఎవర్ లాంటి రిలేషన్షిప్లోకి మనం వస్తున్నాము అనేది ఒక భావన. ఆ భావన చాలా ఇంపార్టెంట్ భావనగానే మనం చూడాలి. కాబట్టి ఒక డైమండ్ మర్చెంటు డైమండ్స్ అమ్ముకోవడానికి చేసినటువంటి ఒక ట్యాగు, అది అక్రాస్ కల్చర్స్ అనుకోండి, అక్రాస్ కంట్రీస్ అనుకోండి, ఆ భావం ఇట్ ఈజ్ సినానిమస్ టు వెడ్డింగ్ లాగా, ఇట్ ఈజ్ సినానిమస్ టు మోర్ వాల్యుబుల్ ఫర్ ఎవర్ అనే భావనలు మనలో కూడా వచ్చేసినాయి, సమాజంలో కూడా వచ్చేసినాయి. సో ఏ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అన్నది ఇట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ద ఇనానిమేట్, ఆ చిన్న స్టోన్కి, ఆ డైమండ్కే కాదు, అది ధరిస్తున్న వాళ్ళకి వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా ఒక సింబల్ అయిపోయింది. అలా డిబేర్స్ చేసినటువంటి ఈ పదప్రయోగం ఏ డైమండ్ ఈజ్ ఫర్ ఎవర్ అన్నది దాదాపుగా 1947 నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆ టైంలో క్రియేట్ అయినటువంటి ఆ ఫ్రేజు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కూడా మాట్లాడుకుంటున్నారు. డైమండ్కి అలాంటి భావన ఈ ఫ్రేజ్ వల్ల వచ్చిందా? డైమండ్ అలాంటిది కాబట్టి ఈ ఫ్రేజ్ని కల్చర్లోకి తీసుకొచ్చామా, పాపులర్ కల్చర్లోకి తీసుకొచ్చామా? ఏది ఏమైనప్పటికీ ఆ ఫ్రేజ్ వల్ల మనకొచ్చే భావనలన్నీ కూడా చాలా స్ట్రాంగ్, మోర్ వాల్యుబుల్, ఫర్ ఎవర్ లాగానే ఉంటాయి. ఇక మనం పాపులర్ ప్రోడక్ట్స్లో చూస్తే కోకోకోలా, పెప్సీ, వీళ్ళిద్దరూ కూడా సోడా, ఏరేటెడ్ వాటర్ సోడాలు, అంటే ఈ డ్రింక్స్ బిజినెస్లో చాలా పెద్ద కంపెనీలు, చాలా పాపులర్. వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్, మోస్ట్లీ బెవరేజెస్ చేస్తారు, అమ్ముతారు అక్రాస్ ద వరల్డ్. అన్ని దేశాలు దాదాపుగా, ఎవరన్నా ఎక్కడైనా 1-2 దేశాల్లో కాకపోయినా కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రపంచంలో వాళ్ళ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో ఈ పెప్సీ ఉదాహరణకి ఇండియా వచ్చింది. ఇండియాలో వాళ్ళు అమ్మాలి అని అనుకున్నప్పుడు పెప్సీ లాంటి డ్రింక్స్, కోకోకోలా లాంటి డ్రింక్స్, ఏరేటెడ్ వాటరు మంచిది కాదు అనే ప్రచారం కూడా మొదలైంది. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సోడాస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేది ఒకటి ఉంది. అలాంటి టైంలో వీళ్ళు 90లో, లేట్ 90sలో, లెట్స్ సే 97-98 ప్రాంతంలో వీళ్ళు ఒక క్యాంపెయిన్ చేస్తూ వీళ్ళు ఏం చేశారు, ఇదేదో ఒక డ్రింకు, ఒక సోడా, ఒక ఏరేటెడ్ వాటరు అనే సెన్స్ కాకుండా ఇంకొద్దిగా డీపర్ మీనింగ్ తోటి మనతో లింక్ అయిపోయి మనలో భాగం అయిపోయే విధంగా ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఏ దిల్ మాంగే మోర్, అంటే నా గుండె, నా మనసు, నా హృదయం, వాటెవర్, అంటే కవుల భాషలో దీన్ని మనసుకు సంబంధించిన అంశంలాగా తీసుకెళ్ళారు. ఏ దిల్ మాంగే మోర్, ఇంకా ఇంకా కావాలని నా మనసు చెప్తుందంట. చూడండి, అది సోడా అని, ఏరేటెడ్ వాటర్ అని, అది మంచో కాదో డాక్టర్స్ అది వద్దు అంటున్న టైంలో వీళ్ళు ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్ళిపోయి సైకలాజికల్గా మనుషులకి అటాచ్ అయిపోయారు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి. అలా సుస్థిరమైనటువంటి మార్కెట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇండియా అంతా కూడా పెప్సీ దొరుకుతుంది. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ట్యాగ్ లైన్స్ను ప్రయోగిస్తారు సందర్భాన్ని బట్టి. కొన్ని ప్రపంచం అంతా ఒకే ట్యాగ్ లైన్ వాడుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయా కల్చర్స్ని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి ఆయా దేశాల్లో ఉన్న
సంస్కృతిని కూడా రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి ఒకే ప్రోడక్టు స్లైట్లీ డిఫరెంట్ ట్యాగ్ లైన్స్ తోటి ప్రమోట్ చేసుకుంటారు. దానికి పెప్సీ వాళ్ళు మన భారతదేశంలో చేసినటువంటి ప్రయోగం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక 5వ ప్రోడక్ట్ వచ్చేసి మనందరం చూస్తున్నాం, చిన్నపిల్లలు చాక్లెట్స్ కొంటారు, 5 స్టార్ అని, కిట్ క్యాట్ అని రకరకాలు అమ్ముతుంటారు. అయితే ఎనీ షుగర్ ప్రోడక్ట్, షుగర్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి మంచిది కాదు. సరే, చిన్న పిల్లలకి ఏదో వాళ్ళు ఆ స్వీట్ కోసం ఆ క్రేవింగ్ ఉంటుంది కాబట్టి చిన్న చాక్లెట్లు, పెద్ద చాక్లెట్లు మనమే అలవాటు చేస్తున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ పళ్ళు దెబ్బతింటాయనో, వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్దనో మనమే వద్దంటున్నాం. సో ఇదంతా, ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఒక చాక్లెట్ కంపెనీ, ఒక కన్ఫెక్షనర్ ఏం చేయాలంటే వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ వన్ సచ్ ప్రోడక్ట్, కిట్ క్యాట్. ఇక్కడ కిట్ క్యాట్ ఒక చాక్లెట్, ఇది బాగుంటుంది, మీరు కొనుక్కోండి, మీరు తినండి అంటే చాలా పదాలు చెప్పాలి, చాలా చెప్పాలి మనం. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్. అంటే ఏంటి? ఇక్కడ చిన్న పిల్లలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడలేదు, వర్కింగ్ క్లాస్ను కూడా మాట్లాడుతున్నారు. సపోజ్ మనం బాగా కష్టపడి పనిచేస్తున్నాం అనుకోండి, మన కొలీగో మన పక్కన వాళ్ళు ఎవరో ఏమంటారు, అరే చేసింది చాలు కానీ ఒక బ్రేక్ తీసుకోరా కాసేపు అంటే, కాసేపు బ్రేక్ తీసుకొని టీ తాగు, కాఫీ తాగు, లేదంటే కాసేపు రిలాక్స్ అవ్వు అన్నట్టుగా. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళు బ్రేక్ తీసుకోవటం అనేది రిలీఫ్గా ఫీల్ అవుతారు. కాబట్టి నా అజంప్షన్ ఏంటంటే, యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్, నేను ఎవరికి అమ్మాలనుకుంటున్నాను? మీలాంటి కష్టపడే వాళ్ళకి, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి మీరు కొద్దిగా బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో మీరు ఏం చేయాలి మరి? హ్యావ్ ఏ కిట్ క్యాట్, ఒక కిట్ క్యాట్ కూడా తినండి. చూడండి ఎంత స్మార్ట్గా ప్లే చేస్తున్నారో వాళ్ళు సైకలాజికల్లీ. మనకి ఎవరికైనా కష్టపడి పనిచేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవ్వచ్చు, ఆఫీస్లో కూర్చొని పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, పొలంలో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు కష్టపడి పనిచేస్తున్నారనే ఫీలింగ్లో మీరున్నప్పుడు పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి ఫ్రెండ్లీగా, సరే చేసేవరా, చాలా కష్టపడుతున్నావు, కొద్ది బ్రేక్ తీసుకో, కాసేపు ఆగు, రెస్ట్ తీసుకో అన్నది ఎంత మధురంగా వినిపిస్తుందో, సైమల్టేనియస్గా ఈ కిట్ క్యాట్ మ్యానుఫ్యాక్చరర్ ఏమంటున్నాడు? హ్యావ్ ఏ కిట్ క్యాట్ అని కూడా చెప్తున్నాడు. సో మీరు బ్రేక్ తీసుకోవడానికి, కిట్ క్యాట్ తినడానికి లింక్ పెట్టేశాడు. అంటే వర్కింగ్ క్లాస్ మొత్తం కూడా నేను బ్రేక్ తీసుకోవాలన్నప్పుడల్లా మనసులోకి ఏమొస్తుంది? కిట్ క్యాట్ కూడా వస్తుంది. సో దట్స్ హౌ దే లింక్ టూ కాన్సెప్ట్స్, దే మేడ్ దెమ్ ఫ్లో సినానిమస్లీ, అంటే సైమల్టేనియస్గా ఫ్లో అవ్వడానికి అలవాటు చేశారు. ఒకటి గుర్తొస్తే మనకు ఇంకోటి గుర్తొచ్చేటట్టుగా. స్మార్ట్ స్ట్రాటజీ. సో వాళ్ళ బ్రాండింగ్లో వాళ్ళు వాడే ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే హ్యావ్ ఏ బ్రేక్, హ్యావ్ ఏ కిట్ క్యాట్. ఇది ఎప్పుడు 90స్లో కాదు, 1950స్లో నుంచి ఉంది. 1950s నుంచి కూడా ఈ హ్యావ్ ఏ బ్రేక్, హ్యావ్ ఏ కిట్ క్యాట్ అనే క్యాంపెయిన్ నడుస్తుంది. తర్వాత ఇంకొక రంగం చూద్దాం, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం. అంటే మనం క్రెడిట్ కార్డ్స్ అంటాం, కామన్లీ నోన్, మనకి బ్యాంక్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మా ప్రపంచం మొత్తంలో సరే డైనర్స్ క్లబ్ అని ఒకటి ఉంది, అమెరికన్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది, వీసా అని ఒకటి ఉంది, మాస్టర్ కార్డ్ అని ఒకటి ఉంది, ఇలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. అయితే ఎట్ వన్ పాయింట్ వీసా వాజ్ ఆల్మోస్ట్ మొనోపొలిస్టిక్గా ప్రపంచంలో తన బిజినెస్ని సాగిస్తుంది. మీరు ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కామన్ ఎక్స్చేంజ్ వచ్చేసి, కామన్ క్లియరెన్స్ ఫెసిలిటీ వచ్చేసి, కామన్ నెట్వర్క్ వచ్చేసి వీసా నెట్వర్క్ అయిపోయింది. కాబట్టి ఆ కార్డు మీద మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన వీసా అని ఉంటుంది, లేదంటే ఇంకో ఏదన్నా బ్యాంక్ వాళ్ళు మన క్రెడిట్ కార్డు ఇచ్చిన వీసా అని ఉంటుంది. అంటే ఏంటి? మన ట్రాన్సాక్షన్స్ అల్టిమేట్గా మన ఐసిఐసిఐనే చూస్తుంది. కానీ ఐసిఐసిఐ అన్ని చోట్ల ఉండదు కాబట్టి, అన్ని టౌన్స్లోనూ అన్ని దేశాల్లో ఉండదు కాబట్టి, ఒక కామన్ నెట్వర్క్లోకి వెళ్ళి మనం ఆ డబ్బుల్ని ట్రాన్సాక్ట్ చేస్తున్నాము. ఫైనల్గా సెటిల్మెంట్ ఐసిఐసిఐ చూస్తుంది. మనం వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ స్పెండింగ్. ఇలాంటి పరిస్థితుల్లో మాస్టర్ కార్డ్కి ఛాలెంజ్ ఏంటంటే, మరి వాళ్ళు ఎట్ట రావాలి, వాళ్ళ షేర్ ఎట్ట పెంచుకోవాలి, బిజినెస్ షేరు.
రాజా రామన్ అని చెప్పేసి మన ఇండియన్ యాక్చువల్లీ ఏ జీనియస్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. ఆయన ఏం చేశాడంటే ఒక ఫ్రేజ్ని డెవలప్ చేయించాడు, ఒక కాన్సెప్ట్ని. వీసా ఏమంటుంది, మేము అన్ని చోట్ల ఉన్నాము, మీకేమి ఇబ్బంది లేదు, వీఆర్ దేర్ టు కవర్ యూ అంటుంది. అంటే మా కార్డు, మా నెట్వర్క్ వాడుకుంటే, మా స్టాంప్ ఉన్నటువంటి మా వీసా కార్డ్స్ వాడుకుంటే మీకు ఎక్కడైనా సరే ఎలాంటి వస్తువులైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా మీరు ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనేది వాళ్ళ ఐడియా. యుబిక్విటస్గా ఉన్నాం, మేము అన్ని చోట్ల ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. దానికి కౌంటర్గా మాస్టర్ కార్డ్ ఏం చేసిందంటే, దేర్ ఆర్ సమ్ థింగ్స్ మనీ కెనాట్ బై. డబ్బులు కొనలేదు. ఎస్పెషలీ హ్యూమన్ రిలేషన్స్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఏం జరుగుద్ది, ఫాదరు సన్ మధ్య ఏం జరుగుద్ది, సన్ డాటర్ మధ్య, లేదంటే సన్కి మదర్కి మధ్య ఏం జరుగుద్ది, మదర్కి డాటర్కి మధ్య ఏం జరుగుద్ది. దేర్ ఆర్ సర్టన్ రిలేషన్షిప్స్. వాటిలో జరిగేటువంటి యాక్టివిటీస్ని మనం డబ్బులతో కొనలేము, డబ్బులు అక్కడ ఉపయోగం కూడా కాదు. ఫర్ ఆల్ అదర్ థింగ్స్ మాస్టర్ కార్డ్ ఈజ్ దేర్. అంటే ఏంటి, ఇక్కడ మనుషుల ఎమోషన్స్ని, మనుషుల సెంటిమెంట్స్ని ఈ ట్యాగ్లోకి తీసుకొచ్చారు. దాన్ని మొత్తంగా పెట్టి ఏం చేశారంటే ప్రైస్లెస్ క్యాంపెయిన్ అని చెప్పేసి 90s స్టార్ట్ చేశారు. అంటే కొన్ని దానికి విలువ లేదు, దానికి విలువ కట్టలేం, వెల కట్టలేం, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ మిగతా వాటన్నిటికీ మీరు ఎక్కడైతే వెల కట్టగలం అనుకుంటారో వాటన్నిటికీ మాస్టర్ కార్డ్ ఉందని చెప్పారు. స్మార్ట్ కదా. సో మనం ఏమంటాం జనరల్గా, ఎవరో చిన్న బేబీని చూసినప్పుడు, ఆ బేబీ సొంతగా తనంతట తనే క్రాలింగ్ మొదలైనప్పుడు, లేదనుకుంటే కూర్చున్నప్పుడు, లేదంటే లేచి నిలబడుతున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆ సందర్భంలో అది చూసినప్పుడు వాళ్ళల్లో కలిగే ఆనందం ఈజ్ ప్రైస్లెస్. దానికంటూ వెలయం ఉండదు. బట్ ఇక మిగతా అన్ని విషయాలు అంటే ఏంటి, వెనెవర్ వీ వాంట్ టు బై సంథింగ్, వెనెవర్ వీ వాంట్ టు యూజ్ మనీ ఇన్ సమ్ సిచ్యుయేషన్, మీరు మాస్టర్ కార్డ్ని వాడుకోవచ్చు అన్నట్టుగా. ఇది వీసా చెప్తుంది, వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే వీసాలో ఎమోషన్ ఏం లేదు. మేము అన్ని చోట్ల ఉన్నాము, మీకు కావాలంటే మా కార్డు వాడుకుంటే మీరు ఎక్కడైనా ఏదైనా కొనుక్కోవచ్చు అని మాట్లాడారే కానీ వాళ్ళు దాంట్లోకి అంతకు మించి ఎమోషన్ లేదు. వేరేజ్ హియర్ వీళ్ళు ఏం చూపిస్తున్నారు, హ్యూమన్ రిలేషన్స్ని హైలైట్ చేస్తున్నారు. ఇది ప్రైస్లెస్ అంటున్నారు, దీస్ మూమెంట్స్ ఆర్ ప్రైస్లెస్ అంటున్నారు. ఒక అబ్బాయి గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఆ తల్లిదండ్రులు వాళ్ళల్లో కలిగే ఆనందం ప్రైస్లెస్ అంటున్నాడు. ఎట్ ద సైమల్టేనియస్గా ఏమంటాడు, ఫర్ ఆల్ అదర్ థింగ్స్ మాస్టర్ కార్డ్ ఈజ్ దేర్ అంటున్నాడు. అలా మీరు ప్రైస్లెస్ మూమెంట్స్ అని ఏవైతే అనుకుంటున్నారో ఆ మూమెంట్స్కి తోడుగానే ఇంకేదైనా మీరు స్పెండ్ చేయాల్సి వస్తేనో, మీకు డబ్బులు అవసరమైతేనో, మీరు ఏదైనా వస్తువు సర్వీసు కొనాలనుకుంటేనో మాస్టర్ కార్డ్ ఈజ్ దేర్. మీకు వెంటనే గుర్తొస్తుంది. చూడండి, టేక్ ఏ బ్రేక్, హ్యావ్ ఏ బ్రేక్, హ్యావ్ ఏ కిట్ క్యాట్. ఆ బ్రేక్కి కిట్ క్యాట్కి వాళ్ళు లింక్ పెట్టారు. అలాగే ఇక్కడ మాస్టర్ కార్డ్ వాళ్ళు ఏం చేశారు, ఓ దిస్ ఈజ్ ప్రైస్లెస్, బ్యూటిఫుల్ అంటున్నారు. ఫర్ ఆల్ అదర్ థింగ్స్ మాస్టర్ కార్డ్ ఎటు ఉందగా అంటున్నారు. సో మీకు అలా మీకు మంచి జరిగినప్పుడు, మీకు మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు, మీకు ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చినప్పుడు, మీకు ఒక సెంటిమెంటల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏదైతే ప్రైస్లెస్ అని అనుకుంటారో సైమల్టేనియస్గా ప్రైస్డ్ ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయి. మనం గిఫ్ట్గా కొనాలో ఇంకోటి ఏదో కొనాలి ఏముంటాయి, వాటన్నిటికి కూడా మాస్టర్ కార్డ్ ఉంది కదా అంటున్నాడు. అలా దే క్యాప్చర్డ్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ లైన్ చూద్దాం. ఇది ఇట్స్ వెరీ పాపులర్ అమాంగ్ ఉమెన్. ఎందుకు అలా అంటే లోరియల్ ఫ్రెంచ్ కంపెనీ, ఫ్రెంచ్ పీపుల్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ ఫ్యాషన్, కాస్మెటిక్స్ అండ్ అదర్ థింగ్స్. వాళ్ళు వాళ్ళ ఫైండింగ్స్లో అలాంటి వాళ్ళ కంపెనీలు, అలాంటి కంపెనీస్ వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ఉమెన్
కొన్ని స్టడీస్లో ఆల్మోస్ట్ 98%. వాళ్ళకి ఒక భావన ఉంటుందట, నేను అంత అందంగా లేనేమో అని. అది ఇక్కడ డిస్కషన్ కాదు. ఐ డోంట్ వాంట్ ఎనీ కంటెన్షన్ ఆన్ దట్. జనరల్గా మార్కెట్లో ఉన్నటువంటి సమాచారం, వివిధ సర్వేలు ఉన్నటువంటి సమాచారం, ప్రతి 100 ఉమెన్లో, టీనేజర్స్ కానీ ఉమెన్ కానీ, గర్ల్స్ కానీ ఉమెన్ కానీ, ఒక 2% మాత్రం దే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హౌ దే లుక్. మిగతా 98%కి ఏదో ఒక రకమైనటువంటి నేను అది చేస్తే బాగుంటుందేమో, నేను ఇలా ఏదన్నా ఆర్నమెంట్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో, జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుందేమో, నేను మేకప్ చేసుకుంటే బాగుంటుందేమో, నేను బొట్టు పెట్టుకుంటే బాగుంటుందేమో, ఇలా ఏదో ఉంటుంది టు ఇంప్రూవ్ దేర్ ఆ బ్యూటీ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏదో ఒక మనసులో ఉంటుంది. ఇక దాని చుట్టూ ఈ ప్రోడక్ట్స్ని డెవలప్ చేశారు, ఒక మార్కెట్ని డెవలప్ చేశారు. అది పెద్ద సెక్టర్, పెద్ద ఇండస్ట్రీ. ఈ స్టడీస్లో లోరియల్ లాంటి కంపెనీస్ చేసినటువంటి స్టడీస్ని బట్టి లోరియల్ ఏం చేసింది, బికాజ్ యు ఆర్ వర్త్ ఇట్. మీకు ఒక లిప్స్టిక్ చూపిస్తారు, లేదంటే ఒక ఏదో ఫేస్ పౌడర్ చూపిస్తారు, ఇంకేదన్నా కాటుకు లాంటి ప్రోడక్ట్స్ చూపిస్తారు, ఐ ల్యాషెస్కి ఏమన్నా పెట్టుకోవడానికి చూపిస్తారు. ఇలా ఏదో రకరకాల హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్లో ఏదో ఒక ప్రోడక్ట్ మీకు చూపిస్తూ, ఒకవేళ ఇది ఎందుకులే అనుకుంటున్నారేమో, ఇది ఖరీదు ఎక్కువ అనుకుంటున్నారేమో, ఎందుకులే ఈ డబ్బులు వేస్ట్ అనుకుంటున్నారేమో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వర్త్ ఇట్. మీ విలువ మీకు తెలియట్లేదు. యు ఆర్ గోల్డ్, యు ఆర్ డైమండ్, యు ఆర్ వెరీ వాల్యుబుల్. మీకు సొసైటీలో మంచి పేరు ఉంది, మీ ఫ్యామిలీలో మీకు మంచి పేరు ఉంది. యు ఆర్ వర్త్ ఇట్. ఈ $5, $10, $20, ఈ $1000, $500 ఇదేం పెద్ద లెక్క కాదు. అంటే ఏంటి, ఇండైరెక్ట్లీ దే ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ ఆర్ ద రీడర్స్. అది ఎవరైతే చూస్తున్నారో, అది నేను కొనాలా వద్దని మీరు ఎక్కడన్నా డౌట్లో పడినప్పుడు మీకు ఇన్నర్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. బికాజ్ యు ఆర్ వర్త్ ఇట్ అన్నారు కదా, బికాజ్ ఐఎమ్ వర్త్ ఇట్ కదా, నా కోసం $1000 ఖర్చు పెట్టుకోలేనా, నా కోసం నువ్వు $1000 ఖర్చు పెట్టవా అనే భావన చాలా డామినెంట్గా వచ్చేస్తాయి. అంటే ఇన్ ఏ వే దే ఆర్ నాట్ ఓన్లీ ఎంటైసింగ్, దే ఆర్ ఆల్సో ప్రాంప్టింగ్ యూ టు టేక్ దట్ డిసిషన్. పర్లేదు తీసుకోండి, యూఆర్ వర్త్ ఇట్. ఏంటది $1000 కోసం నువ్వు హెసిటేట్ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా. అది ఫ్యాషన్ ఇండస్ట్రీలో యు ఆర్ వర్త్ ఇట్ అని ఉమెన్కి చెప్పడం వల్ల ఉమెన్ వాళ్ళ ఇండివిజువల్ కాన్ఫిడెన్స్ని పెంచడమే కాదు, వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక రకంగా మనం ఎంపవర్ చేస్తున్నాం. అలాంటి ట్యాగ్ లైన్ అది చాలా సక్సెస్ఫుల్. అలాగే డైరీ ఇండస్ట్రీలో మనం చెప్పుకోవడానికి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఉంది. డైరీ అనగానే పాలు, పెరుగు, పాల పదార్థాలు. మనకి ఇక్కడ విజయ డైరీ, సంగం డైరీ, ఇలా మనకు కూడా చాలా డైరీస్ ఉంటాయి. సో అమూల్ ఈజ్ పాన్ ఇండియా కంపెనీ, వెరీ పాపులర్. జార్జ్ కురియన్ గారి ప్రమోషన్ తోటి, జార్జ్ కురియన్ గారి తోటి ఆ వైట్ రెవల్యూషన్లో భాగంగా క్రియేట్ అయినటువంటి ఒక పెద్ద డైరీ కంపెనీ. ఇలాగే అక్రాస్ ద వరల్డ్ అన్ని దేశాల్లో కూడా డైరీ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ అవసరం కాబట్టి అది ప్రమోట్ చేశారు. దానికి కోఆపరేటివ్స్ ఏర్పడిని, దాన్ని పెంచారు, ఉత్పత్తి పెంచారు, దాంట్లో నుంచి రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ద ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో ఎంప్లాయింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇండియాలో అయితే కోట్ల మంది ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతారు. వ్యవసాయానికి అనుబంధమైన రంగం పశు సంవర్ధక శాఖ, మనకి యానిమల్ హస్బెండరీ. సో ఈ మిల్క్ని మీరు ప్రొడ్యూస్ చేయటం ఎంత ఇంపార్టెంటో, అది కన్జ్యూమ్ చేసుకోండి, ఇది మంచిది మీకు అని చెప్పగలగాలి, కన్జంప్షన్ని పెంచగలగాలి, ఎక్కువ మంది మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకునేలాగా మనం ప్రోత్సహించాలి. దానికి అమెరికన్ డైరీస్ ఏం చేసినాయి అంటే, కాలిఫోర్నియా, ఎస్పెషలీ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి మిల్క్ ప్రాసెసర్ బోర్డ్ అంటే ఒక సంస్థ అనుకోండి, దానికి అటాచ్డ్గా హండ్రెడ్స్ ఆఫ్ డైరీ ఆపరేటర్స్ ఉండొచ్చు. వాళ్ళందరి తరఫున వాళ్ళు ఒక చిన్న
ఫ్రేజ్ క్రియేట్ చేశారు. గాట్ మిల్క్, పాలు ఉన్నాయా అంటే ఏంటి? మన ఇంటికి ఎవరో గెస్ట్ వస్తాడు, చనువు తీసుకుని మన ఫ్రెండ్ అనుకుందాం, మీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వాడు వచ్చేసి డైరెక్ట్గా రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళి అరే పాలు ఉన్నాయా అన్నాడు అనుకోండి. అంటే ఏంటి? ఇక్కడ అతనికి పాలు ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది, పాలు అభిమానం తెలుస్తుంది, పాలు తాగాలని వాడు అనుకుంటున్నాడు. మనం నో అని చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మన వెల్ విషరు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు అక్కడ స్నాక్ అది తీసుకున్నావు బాగానే ఉంది, టిఫిన్ చేసావు బాగానే ఉంది, మరి గాట్ మిల్క్, పాలు కూడా తాగావా అని అడిగారు అనుకోండి, ఉన్నాయా అన్నారు అనుకోండి, తాగుతావా అన్నారు అనుకోండి, తాగావా అన్నారు అనుకోండి. అదేంటి? మనకి ఒక కంపాషన్తో కూడినటువంటి, లవ్ అండ్ ఎఫెక్షన్తో కూడినటువంటి, చనువుతో కూడినటువంటి ఒక పాజిటివ్ డ్రింక్ని మాట్లాడుకునే విధానం ఇప్పుడు చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా. అడిగిన వాళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది, విన్న వాళ్ళకి పాజిటివ్గానే ఉంటుంది. నీ దగ్గర ఉన్నా పాజిటివ్గానే ఉంటుంది, లేకపోయినా పాజిటివ్గానే ఉంటుంది. లేకపోతే తెచ్చుకోవాలనే ఫీలింగ్ నీకు అది క్రియేట్ చేస్తుంది. బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్. గాట్ మిల్క్ మనం అంటాం కదా, అప్పుడప్పుడు ఎక్కడో ప్రయాణానికి బయలుదేరుతాం, లేదంటే ఎక్కడో పిక్నిక్ వెళ్దాం అనుకుంటాం, ఇంకో ఊరు వెళ్దాం అనుకున్నప్పుడు మనకు అన్నిటికంటే ప్రధానమైన వస్తువును ఒకటి 2 సార్లు చెక్ చేసుకుంటాం లేదా? కీస్ తీసుకున్నావా, పలానా వస్తువు తీసుకున్నావా, ఫోన్ తీసుకున్నావా, లేదంటే ఫుడ్ తీసుకున్నావా, టిఫిన్ తీసుకున్నావా, ఏదో అంటాం కదా. రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి? లంచ్ రెడీ అయిందా, లంచ్ బ్యాగ్ పెట్టావా అని ఒకళ్ళు అడిగితే, లంచ్ తీసుకున్నావా అని ఒకళ్ళు అడుగుతారు కదా. అంటే ఏంటి? అక్కడ ఇంగ్లీష్ ఫ్రేజు మనం గాట్ లంచ్, గాట్ కీస్ అని ఎలా అడుగుతున్నామో, అలాగే నువ్వు ఎదుటి వాళ్ళని, నీ ఫ్రెండ్నో, ఫ్యామిలీ మెంబర్నో, ఇంకొకళ్ళనో, కొలీగ్నో గాట్ మిల్క్ అని అడిగారు అనుకోండి, నీకే కాదు నాకు కావాలి, నీ దగ్గర ఉందా ఉంటే నాకు కావాలి, లేదు నీ దగ్గర లేకపోతే తెచ్చుకుందాం పదా అన్న ఫీలింగ్లోకి ఇది నెట్టేస్తుంది. సో అది కూడా డైరీ ఇండస్ట్రీకి చాలా చాలా హెల్ప్ చేసింది. సో ఇలా 1, 2, 3, 4 చిన్న చిన్న పదాలు వాడి, అందరికీ అర్థమయ్యే పదాలు వాడి, అందరూ అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోగలిగినటువంటి చిన్న ఫ్రేజ్ క్రియేట్ చేసి, దానికి కావలసినటువంటి పంక్చుయేషన్ మార్క్స్ కూడా యాడ్ చేసి మీరు ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేశారనుకోండి, అది అనటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది, గుర్తుంటుంది. అది అనగానే ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ, ఒక ప్రోడక్ట్ కానీ, ఒక ప్రోడక్ట్ లైన్ కానీ, ఒక కంపెనీ కానీ మనకు గుర్తొస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సచ్ వర్డ్స్, సచ్ ఫ్రేజెస్, సచ్ ట్యాగ్ లైన్స్. ఇది మార్కెటింగ్ ప్రపంచంలో చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా ఉపయోగం. కాబట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, స్టూడెంట్స్ ఆఫ్ MBA అందరికీ ఇంపార్టెంట్ కోర్స్ ఏముంటుంది? ఒక మార్కెటింగ్ మీద కోర్స్ అని ఉంటుంది. 1, 2, 3 కోర్సెస్ ఉండొచ్చు. మా ప్రొఫెసర్స్ అందరూ కూడా దేన్ని హైలైట్ చేస్తారు? మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకుంటే, మీ దగ్గర ఒక సర్వీస్ ఉందనుకుంటే, మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ అనుకుంటే, లేదు మీరే అనుకుంటే, మీ దగ్గర ఒక సంస్థ, మీ సంస్థలో మీరు పనిచేస్తున్నారు అనుకుంటే, మీ సంస్థ ప్రతిష్టని ఎలా పెంచాలి, దానికి సంబంధించిన వాళ్ళకి అది ఎలా గుర్తుండేలాగా చేయాలి, దాంతో ఇంటరాక్షన్ ఎలా పెంచాలి, దాని మీద రెస్పెక్ట్ ఎలా పెంచాలి, దాని మీద రికాల్ ఎలా పెంచాలి. రికాల్ అంటే ఏంటి? గుర్తుండేలాగా. ఏదో విన్నాము ఇప్పుడు నాకు అర్థమైందిలే, మళ్ళీ రేపటికి నేను మర్చిపోయాను అనకుండా అది పదే పదే మీకు గుర్తు చేస్తూ ఉండాలి, మీకు గుర్తుండాలి. అలాంటి ఆ పవర్ఫుల్ ఫ్రేజెస్ని ట్యాగ్ లైన్స్గా వాడుకుంటే ఇండస్ట్రీ. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఆటోమొబైల్స్, జర్మన్ మెర్సిడెస్ బెంజ్ వాళ్ళు ఏదైతే ఫస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ తయారు చేసి కారు తయారు చేశారో, ఆ కార్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండేవి, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేవి కాదు. తర్వాత అమెరికాలో ఆ ఐడియాస్ తోటి, వాళ్ళ సొంత ఐడియాస్ తోటి, కొన్ని ఇండిజినస్గా డెవలప్ చేసిన ఐడియాస్ తోటి ఫోర్డ్ కంపెనీ కూడా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అయ్యారు. ఫోర్డ్లో రకరకాల మోడల్స్, రకరకాల న్యూ టెక్నిక్స్, రకరకాల న్యూ మెటీరియల్స్ వాడుతూ కొంత దూరం కారు వెళ్తుంది,
కారు సైజు పెద్దగా ఉండాలి, కారులో కంఫర్ట్స్ బాగా ఉండాలి, కారు సేఫ్గా ఉండాలి, కారు సెక్యూర్గా ఉండాలి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ యాడ్ చేసేసరికి ఏమైందంటే కారు సైజు పెరుగుతూ వచ్చింది. ద బిగ్గర్ ద కార్ ద బెటర్ ఇట్ ఈస్ అన్నట్టుగా ప్రజలు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో వోక్స్ వ్యాగన్ వాళ్ళు ఒక చిన్న కారు తీసుకొస్తే మార్కెట్లోకి, అది కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ మార్కెట్ స్పేస్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు బీటిల్, చిన్నదనమాట, చిన్న పురుగులాగా, బగ్ అనే తర్వాత వాళ్ళు వాడారు, మళ్ళీ ఆ పేరు కూడా ఇంకో బ్రాండ్కి వాడుకున్నారు. బీటిల్ అనేది క్రియేట్ చేసి 1950s అది మార్కెట్లో ప్రచారం చేయాలి. ఇది చిన్నది, మరి అందరూ పెద్దది కావాలంటున్నారు. మీరు సడన్గా ఒక చిన్న కారుని తీసుకొచ్చి మార్కెట్లో పెడదామంటున్నారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ అడ్వర్టైజింగ్, వాళ్ళ క్యాంపెయినింగ్ ఎలా స్టార్ట్ చేసుకున్నారంటే వాళ్ళు థింక్ స్మాల్. మనం ఈ థింక్ అనే పదం ఇంతకుముందు కూడా వాడేసాం. ఐబిఎం వాళ్ళు థింక్ అన్నారంతే. యాపిల్ వాళ్ళు వచ్చేసి థింక్ డిఫరెంట్ అన్నారు. ఇప్పుడు వోక్స్ వ్యాగన్ వాళ్ళు, అంటే ఆఫ్కోర్స్ వోక్స్ వ్యాగనే ముందు వచ్చింది, తర్వాత యాపిల్ వచ్చింది. ఈ ఐబిఎం వాళ్ళు వాడుతున్న థింక్ని వోక్స్ వ్యాగన్ వాళ్ళు ఏం చేశారు, థింక్ స్మాల్ అన్నారు. కార్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న కార్ల గురించి ఆలోచించండి అన్నారు. చిన్నగా ఉంటే బాగుంటుంది, చిన్నగా ఉంటే ఎఫిషియెంట్గా ఉంటుంది, చిన్నగా ఉంటే ఇంకా సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. దాని ఖరీదు కూడా తక్కువగానే ఉంటుంది, మీకేమీ పోవట్లేదు. దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. సో థింక్ అబౌట్ ఇట్, థింక్ అబౌట్ స్మాల్. మీరు పెద్దదే కాదు మీకు కావాల్సింది, ఒక్కోసారి చిన్నది కూడా అవసరమే, చిన్నది కూడా మంచిదే. థింక్ స్మాల్ అన్నట్టుగా 1950s నుంచి బీటిల్ ఐకానిక్ కార్. అది వోక్స్ వ్యాగన్కి ఫ్లాగ్ బేరర్ అయింది. అది ఎన్ని కార్లు అమ్మారంటే ప్రపంచవ్యాప్తంగా, మీరు మిగతా అన్ని గుర్తుపెట్టుకున్నా లేకపోయినా వోక్స్ వ్యాగన్ అనగానే బీటిల్, ఆ చిన్న కారే అంత పాపులర్. ఓ పెద్ద పేజీ నిండా యాడ్ వేసేవాళ్ళు. 50s, 60s, 70s పాత యాడ్స్ మీరు ఆర్కైవ్స్లో చూస్తే ఒక పెద్ద పేజీ నిండా యాడ్ ఉంటుంది. న్యూస్ పేపర్లో అనుకోండి, పైన ఒక మూలలో చిన్న కారు బొమ్మ ఉంటుంది, కింద దాని గురించి రాసి ఉంటుంది. ఆ డీలర్సు ఏంటి, సంగతులు ఏంటి కింద రాసి ఉంటుంది. మొత్తం 90% ఆఫ్ ద పేజ్ వైటే ఉంటుంది, బ్లాంక్. అదొక మోడల్ టు అట్రాక్ట్ పీపుల్, టు అట్రాక్ట్ దేర్ అటెన్షన్, టు మేక్ దెమ్ థింక్. వై నాట్ ఎ స్మాల్ కార్? అలా ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క కాంటెక్స్లో, ఒక్కొక్క రకమైనటువంటి ప్లే ఆఫ్ వర్డ్స్ అవి ఆ థాట్స్ని ట్రిగర్ చేస్తాయి, మన ఆలోచనల్ని మారుస్తాయి, మనల్ని ఒక డెసిషన్ తీసుకునేలాగా ప్రాంప్ట్ చేస్తాయి, మనలో కాన్ఫిడెన్స్ పెంచుతాయి, మనలో ఎమోషనల్ కనెక్ట్ని పెంచుతాయి, మనకు రిలీఫ్ని ఇస్తాయి. మనకి కావాల్సిన వస్తువు మీద మనం అవసరాన్ని బట్టి నేను కొనుక్కుంటున్నాను అనే భావన కూడా వస్తుంది. నేనేమి దుబారా చేయట్లేదు, అది నాకు అవసరం కాబట్టి నేను కొనుక్కున్నాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ ఒక ఫీలింగ్ని కూడా ఈ వర్డ్స్ క్రియేట్ చేస్తాయి. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫైనల్గా. మెక్డానల్డ్స్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో, చాలా సిటీస్లో చూస్తున్నాం. మెక్డానల్డ్స్ అనగానే వాళ్ళ లోగో కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. చాలామంది దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే 2 ఎల్లో ఫ్రెంచ్ ఫ్రైస్లుగానో ఏదో అని అనుకునేవాళ్ళు. కానీ నిజంగా ఫిలసాఫికల్లీ దాని డెవలపర్స్ వాళ్ళంతా కూడా దే ఆర్ సినానిమస్ టు మదర్స్ బ్రెస్ట్ అన్నట్టుగా, చిన్న బేబీస్కి బ్రెస్ట్ ఎలా సపోర్ట్ చేస్తుందో టు సర్వైవ్, అది చూడగానే ఆకలి అనే భావన కలుగుద్దని, అలాంటి షేపు ఉండటం వల్ల మెక్డానల్డ్స్ ఉన్న లోగో ఏదైతే ఉందో ఆ షేప్ చూడగానే మనలో కూడా ఒక రకమైనటువంటి తెలియని ఆకలి, తినాలి, తాగాలి అనే భావన కలుగుద్దట. అది ఆర్టిస్టిక్ విజన్ బిహైండ్ దట్ లోగో. దానికంటే కూడా వాళ్ళు క్రియేట్ చేసిన ట్యాగ్ లైన్ గురించి మాట్లాడదాం ఇప్పుడు.
ఐఎమ్ లవింగ్ ఇట్, అబ్బా భలే ఉందిరా. ఏం బాగుంది? బర్గర్ బాగుంది. ఎక్కడ? మెక్డొనాల్డ్స్లో. చూసారా? అవి వర్డ్సే. బహుశా ఏ రెస్టారెంట్కైనా ఏ ఫుడ్ ఐటెంకైనా ఎవరైనా వాడుకోవచ్చు. బట్ ఒకసారి ఒకళ్ళు వాడుకోవటం స్టార్ట్ చేసినాక మనకు అసోసియేషన్ క్రియేట్ అయిపోద్ది ఆ ప్రోడక్ట్కి, ఆ ప్రొవైడర్కి. మనకు ఆటోమేటిక్గా ఒక అసోసియేషన్ మన మైండ్లో క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇండియాలో ఏదో ఒక రెస్టారెంట్లో, పాపులర్ రెస్టారెంట్, వాళ్ళు మంచి ఫుడ్ చేస్తారు, బాగా చేస్తారు, మెక్డానల్డ్స్ కంటే మంచి ఫుడ్డే చేస్తారు అనుకుందాం. కానీ ఇదే ట్యాగ్ లైన్ అక్కడ వాడాలని ట్రై చేశారనుకోండి, మనకి ఐఎమ్ లవింగ్ ఇట్ అంటే మెక్డొనాల్డ్ కదా, వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే మెక్డొనాల్డ్స్కి ఈ ఫ్రేజ్కి అసోసియేషన్ అయిపోయింది, అసోసియేషన్ సెట్ అయిపోయింది. అది మన మైండ్స్లో ఇంప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐఎమ్ లవింగ్ ఇట్ అన్నాము అంటే అది బాగుంది, ఆ ఫుడ్ బాగుంది అన్నామంటే ఇక దాదాపుగా గత 20 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. డే ఇన్ అండ్ డే అవుట్ అడ్వర్టైజ్మెంట్స్, పేపర్లో, టీవీల్లో, డిజిటల్గా, ఇంకో చోట మీరు మెక్డొనాల్డ్స్ అని ఎక్కడైతే చదువుతున్నారో దాని కింద ఎక్కడో చోట ఈ లైన్ కనిపిస్తుంది, ఐఎమ్ లవింగ్ ఇట్ అని. అలా ప్రొవైడర్ని, ప్రోడక్ట్ని, ప్రొవైడర్ని, సర్వీస్ని, ఒక ఆర్గనైజేషన్ని, దాని ఇమేజ్ని మీరు లింక్ చేయటానికి, దాన్ని ప్రమోట్ చేయటానికి, దాన్ని గుర్తుపెట్టుకోవటానికి, దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఇవ్వటానికి, దానికి ఒక సెంటిమెంటల్ వాల్యూ యాడ్ చేయడానికి లోగోస్, ఈ ట్యాగ్ లైన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఎవరైతే సక్సెస్ఫుల్గా, థాట్ఫుల్గా చేయగలుగుతారో అవి హిస్టారికల్గా డికేడ్స్ పాటు అవే రన్ అవుతుంటాయి, కొన్ని సెంచరీస్ పాటు కూడా అవే రన్ అవుతుంటాయి. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్స్ కాబట్టి మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వీటిని కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మరి ప్రోడక్ట్స్కి, సర్వీసెస్కైనా మనకెలా ఉపయోగపడుద్ది అని అడిగారు అనుకోండి, ఎస్, ఇండివిజువల్స్కి కూడా ఇది అవసరం, మనకు కూడా ఇది అవసరం. ఇప్పుడు మన చుట్టూ మనం చూస్తున్నాం, ఎవరో ఒక ఆయన వైట్ షర్ట్ వేసుకుని, ప్రాబబ్లీ ఒక లినెనో, కాటను, ఆప్కోలో కొనుక్కున్నదో, వాటి ఖాదీను వేసుకుని నీట్గా వైట్ ప్యాంటు, షర్టు, లేదనుకుంటే షర్టు, ఈ రోజుల్లో ప్యాంట్స్ మారుస్తున్నారు కానీ షర్ట్స్ ఆర్ స్టిల్ పాపులర్, నీట్గా ప్రెస్ చేసి, నీట్గా తలదూకుని, అవసరమైతే బొట్టు పెట్టుకుని కనపడతారు. మనకి కనపడంగానే మనకి ఏమనిపిస్తుంది, ఓ ఈయన పొలిటీషియన్ అయి ఉంటాడేమో. వెంటనే ద వే వీ రెస్పాండ్ టు హిమ్, ద వే వీ ఇంటరాక్ట్ విత్ హిమ్, ద వే వీ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ మారిపోతాయి. ఆ పక్కనే ఉన్న వ్యక్తిని గురించి మనం అంతగా ఫోకస్ చేయం, ఎందుకంటే అతను అందరిలాగానే ప్యాంటు, షర్ట్ వేసుకుని ఏదో పని చేసుకుంటా తన పనిలో తను ఉన్నాడు. ప్రాబబ్లీ హీ ఈజ్ మోర్ ఎడ్యుకేటెడ్, ప్రాబబ్లీ హీ ఈజ్ మోర్ కేపబుల్, ప్రాబబ్లీ హీ ఈజ్ రిచర్, ప్రాబబ్లీ హీ ఈజ్ బెటర్ ఇన్ మెనీ డైమెన్షన్స్. కానీ మనకు ఆ భావన కాదు. ఇక్కడ ఏం భావన వస్తుంది, ఈయన ఇలా తెల్లగా ఉన్నాడు, తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు, ఇలా ఉన్నాడు అంటే ఈయన పొలిటీషియన్ అయి ఉంటాడు. అంటే పొలిటీషియన్స్ అందరికీ కూడా ఒక బ్రాండ్ ఉంది, చూసారా? ఎస్పెషలీ మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. మళ్ళీ ఇండియా అంతా ఒకేలాగా ఉండకపోవచ్చు. ఇప్పుడు మోడీ గారు చూడంగానే మనకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, భారతీయ జనతా పార్టీ పొలిటీషియన్స్ అనగానే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, టీడీపీ అనగానే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. వాళ్ళ బట్టలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. జనసేన అనగానే ఒక రకంగా ఉంటారు, మనకు వచ్చేస్తుంది ఇమేజ్. అంటే జనసేన నాయకులు, ఇంకో పార్టీ నాయకులు, వాళ్ళందరూ ఏంటి, దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ బ్రాండ్స్, ప్రాబబ్లీ మోడల్డ్ ఆఫ్టర్ దేర్ లీడర్స్. అలాగే ఇండివిజువల్స్ కూడా మనం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ లార్జర్ ఆర్గనైజేషన్. మనం స్టూడెంట్స్ని, మనం కొత్తగా జాబ్లో చేరాం, మనం వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అనే స్టేజ్లో కూడా మనం ఐ థింక్ వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్ అవర్సెల్స్. మనకు తెలియకుండానే మనం చేసుకుంటూ ఉంటాం. ఎలా చేస్తుంటాం, నీట్గా స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని, వీలైతే ప్రెస్డ్ బట్టలు, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని, అందంగా ఉండే బట్టలు వేసుకుని, నీట్గా తలదూకుని,
నీట్గా గడ్డం చేసుకుని ఒక వాచో ఉంగరమో పెట్టుకుని ఒక మంచి బ్యాగ్ వేసుకొని ఒక మంచి బైక్ వేసుకుని వెళ్ళాలనే కదా కుర్రాళ్ళందరూ ట్రై చేస్తారు, పెద్దవాళ్ళు కూడా, పనిచేసేవాళ్ళు కూడా. అంటే ఏంటి, ఎవ్రీబడి ఈజ్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ రెస్పెక్టబుల్ ఇమేజ్ ఫర్ హిమ్సెల్ఫ్. అలా ఎందుకు అన్నాళ్ళు రిఫ్రాఫ్గా ఉంటారు, వాళ్ళకి ఇవి అర్థం కావట్లేదు, దాని అడ్వాంటేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ మన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఇంజనీరింగ్ అనో మెడిసిన్ అనో ఇంకోటో చదువుకొని కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా పనిచేస్తున్నారు. అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ విత్ ఇన్ దట్ స్మాల్ క్రౌడ్. మీరు 5గురిలో 10 మందిలో 20 మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడగానే మంచి భావన రావాలి, కానీ మిమ్మల్ని చూడగానే ఎవడు వీడు డర్టీగా ఉన్నాడు, రెగ్యులర్గా ఉన్నాడు, రిఫ్రాఫ్ లాగా ఉన్నాడు, హీ డస్ నాట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అటైర్ బాగుండలేదు, బాడీ లాంగ్వేజ్ బాగుండలేదు, అలాంటి భావనలు వచ్చినాయి అనుకోండి, ఐ థింక్ వీ లూజ్ అవర్ గేమ్. అట్లా కాకుండా ఈ అబ్బాయి ఈ అమ్మాయి చక్కగా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, బాగుంది, చక్కగా మాట్లాడుతుంది, ఐ థింక్ షీ ఈజ్ వెరీ డిసిప్లిన్డ్, ఐ థింక్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఐ థింక్ షీ ఈజ్ పాలిష్డ్, ఐ థింక్ షీ ఈజ్ వెల్ గ్రూమ్డ్. అంటే ఏంటి, మన మీద మంచి అభిప్రాయం వస్తుంది, మన ఫ్యామిలీ మీద మంచి అభిప్రాయం వస్తుంది, మన ఫ్రెండ్స్ మీద మంచి అభిప్రాయం వస్తుంది, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద వస్తుంది, మన ఆర్థిక పరిస్థితి మీద వస్తుంది, అన్నిటి మీద కూడా మంచి అభిప్రాయం వస్తుంది. అతనికి తెలియదు నిజంగా ఏంటో. బట్ అవర్ అపీరెన్స్ అండ్ అవర్ వే ఆఫ్ డీలింగ్ విత్ అదర్స్ ఇవన్నీ సటిల్గా కమ్యూనికేట్ చేస్తాయి. అంటే దట్ ఈజ్ హౌ అవర్ బ్రాండ్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. అది మన స్పెషాలిటీ. ఎవ్రీ ఇండివిజువల్ ఆన్ దిస్ ఎర్త్, ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూనిక్ అని ఒప్పుకున్నాం కదా. అంటే యూనిక్ బ్రాండ్సే అవి. ఎట్ ద సేమ్ టైం ఇన్ని బ్రాండ్స్లో కొన్ని బ్రాండ్సే మిగతా వాళ్ళకి కొన్ని భావనలు కలిగిస్తాయి. కొన్నిసార్లు ఇండివిజువల్గా ఎదుటి వాళ్ళ మీద మనకు అభిప్రాయం ఏర్పడితే, ఒక్కోసారి మనకి సంబంధం లేని వాళ్ళ మీద కూడా మనకు అభిప్రాయాలు ఏర్పడతాయి. కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అని ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చున్నాం, ఏదో జనరల్గా మాట్లాడుకుంటున్నాం, ఒక డాక్టర్ గారు వచ్చాడు, స్టెథోస్కోప్ ఉంది, వైట్ కోట్ ఉంది, కొద్దిగా పెద్ద ఆయన కళ్ళజోడు పెట్టుకుని సీరియస్గా వచ్చాడు, ఆయన పనులు ఆయన ఉన్నాడు. మనందరికీ ఏం భావన వస్తుంది? హీ మస్ట్ బి ఏ డాక్టర్, మనం ఆయనతో జాగ్రత్తగా ఉండాలి, విత్ రెస్పెక్ట్ మాట్లాడాలి అనే వస్తుంది కదా. మనకు నెగిటివ్ థాట్స్ రావు. ఎందుకని? డాక్టర్స్, మెడిసిన్, మెడికల్ ప్రొఫెషన్, వాటన్నిటి మీద సొసైటీకి ఒక భావన ఉంది, ఒక మంచి అభిప్రాయం ఉంది. దాన్ని ఆ ప్రొఫెషన్ కూడా కాపాడుకుంటుంది. ఆ ప్రొఫెషన్లో కూడా బై యూజింగ్ డిఫరెంట్ అటైర్ వాళ్ళ ప్రొఫెషన్ని, డిగ్నిటీని వాళ్ళు కాపాడుకుంటున్నారు. అలా కాకుండా ఎవరైనా చేస్తే మనకు కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎంట్రా అయిన డాక్టర్ గారు అంటున్నాడు, నోట్లో జరదాకెళ్ళి ఉంది అంటే ఏంటి? ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ డాక్టర్. డాక్టర్ గారు అలా చేస్తాడని మనం అనుకోవట్లా, కానీ ఆయన చేస్తున్నాడు. సో ఇట్ ఈజ్ అగ్నెస్ట్ ద బ్రాండ్, కామన్ బ్రాండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ దట్ ప్రొఫెషన్. అలాగే లాయర్స్ ఉంటారు. సో కొన్ని ప్రొఫెషన్స్కి వాళ్ళ అటైరు, వాళ్ళ ప్రవర్తన తీరు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. మనకి ఇండివిజువల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ కాల, మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనం మన ఊర్లో ఒకసారి కళ్ళు మూసుకొని చూస్తే, మన ఏరియాలో, మన ఊర్లో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంతమంది మనకి పాజిటివ్గా కనిపిస్తున్నారు, కొంతమంది ఏమోగా కనిపిస్తున్నారు. ఐ డోంట్ నో అన్నట్టుగా ఉంది. వై? రియల్లీ వీ డోంట్ నో దెమ్ ఎట్ పర్సనల్ లెవెల్. బట్ మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. మనకు ఒక అభిప్రాయం ఏర్పడటానికి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్. మార్కెటింగ్లో ఎదుటి వాళ్ళకి మన ప్రోడక్ట్ మీద, మన సర్వీస్ మీద ఒక మంచి భావన కలిగించడం అనేది ఫస్ట్ అచీవ్మెంట్, ఫస్ట్ గోల్ అది. ఆ తర్వాత అతను మనతో ట్రాన్సాక్ట్ చేసి మన వస్తువును, మన సర్వీస్ను కొన్న తర్వాత దాని మీద తన అభిప్రాయాన్ని చెప్తాడు, నచ్చిందో నచ్చలేదో అంటాడు. హోప్ఫుల్లీ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది, మన సర్వీస్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది, మన ప్రోడక్ట్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టి విల్ ట్రై టు అడ్రస్ హిస్ కన్సర్న్స్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కస్టమర్ సర్వీస్ అని, మిగతా ఫీడ్బ్యాక్ అని, వ్యవహారాలు, అదంతా వేరే బ్రాంచ్ ఆఫ్ మేనేజ్మెంట్. బట్ ఫర్ నౌ ఎదుటి వాళ్ళకి మన మీద
ఒక ఇంప్రెషను, ఒక ఇంట్రెస్ట్ కలుగజేసే విధానాల్లో, ఎస్పెషలీ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్స్కి కానీ, ఆర్గనైజేషన్స్కి కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, ప్రొఫెషన్స్కి కానీ, ప్రొఫెషనల్స్కి కానీ అందరికీ కూడా ఈ అవగాహన ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళను వాళ్ళు టైలర్ చేసుకోవాలి, రిఫార్మ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అలాగే మీరు పనిచేస్తున్న కంపెనీ ఇమేజ్ని మీరు కాపాడాలి. మీరు స్టార్ట్ చేసిన కంపెనీకి ఒక మంచి ఇమేజ్ని మీరు క్రియేట్ చేయగలగాలి. దాన్ని ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ కావడానికి మీరు ప్రయత్నం చేయాలి. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచేవాళ్ళలాగా ఉండాలి. ఈ బ్రాండ్ని పెంచడం కోసం, ఈ బ్రాండ్ని క్రియేట్ చేయడం కోసం, ఈ బ్రాండ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం, ఎక్స్పాండ్ చేయడం కోసం, మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఐడియాస్ దట్ మే కమ్ ఇన్ హ్యాండీ. మీకు ఉపయోగపడే అంశాలు ఇవి. మనందరం కూడా దాని మీద అవగాహన పెంచుకుని మన ఆర్గనైజేషన్ ఇమేజ్ని పెంచడానికి, మన ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ, మన ఆర్గనైజేషన్తో అటాచ్ అయిన వాళ్ళందరూ, మన స్టేక్ హోల్డర్స్ అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో మన ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాలి. మన ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేయాలి. మన ఆర్గనైజేషన్ ఇమేజ్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇంకో 10 మందికి తెలిసేలాగా చేయాలి. మనం అనుకున్నది జరగాలి అంటే మన ప్రోడక్ట్స్ను, మన సర్వీసెస్ను, మన సేవా కార్యక్రమాలను, మన పొలిటికల్ థాట్స్ను, మన ఐడియాలజీను మనం ఎక్స్పాండ్ చేసుకోవాలంటే, ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా చేయాలి అంటే డెఫినెట్గా దీస్ ఆర్ ద ఐడియాస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దీస్ ఆర్ ద ఐడియాస్ వీ నీడ్ టు అడాప్ట్ ఫర్ అవర్ ఓన్ సెల్వ్స్, ఫర్ అవర్ ఫ్యామిలీ, ఫర్ అవర్ ఆర్గనైజేషన్, ఫర్ అవర్ వర్క్ ప్లేసెస్, ఫర్ అవర్ కొలీగ్స్, ఫర్ ప్రొఫెషనల్స్. మనం ఏ యాంగిల్లో ఎటు చూసినా కానీ మనం వీటిని గురించి ఆలోచిస్తూ ఉండాలి. వెన్ యూ కమ్ అక్రాస్ సంబడి హూ సీమ్స్ రిఫ్రాఫ్, హూ సీమ్స్ నాట్ వెల్ గ్రూమ్డ్, ప్రాబబ్లీ హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఏముందలే, ఎలాగైనా చెలేగా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు చూస్తారు, నేను ఎలా ఉన్నా కానీ హూ కేర్స్ అనే యాటిట్యూడ్లో ఉండొచ్చు. దట్ మే బి అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బట్ ద వరల్డ్ teaches us differently. Every distinguished personality is distinguished because ఇది అర్థం చేసుకుని ఓవర్ ఇయర్స్ విత్ డిసిప్లిన్ హీ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ టు బీ దట్ వే. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కనిపిస్తారు మనకి. హీ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ టు లుక్ దట్ వే, టు అపియర్ దట్ వే. అలాగే నరేంద్ర మోడీ గారు ఒక రకంగా కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా కనిపిస్తారు. ఇలా మనం పొలిటీషియన్స్ మాట్లాడుకున్నా, ఇండస్ట్రియల్ లీడర్స్ మాట్లాడుకున్నా, అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇన్ అవర్ సొసైటీ మనం మాట్లాడుకుంటే వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఏదో చేశారు. ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్, ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్, ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ హౌ దే లుక్, హౌ దే స్పీక్, హౌ దే ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్. ఎందుకంటే దే నో దట్ దే ఆర్ నో లాంగర్ ఒక హిడెన్ ఇండివిజువల్ కాదు, ఐసోలేటెడ్ ఇండివిజువల్ కాదు, ఎక్కడో రూమ్లో కూర్చుని దాక్కునే మనిషి కాదు. హీ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద సొసైటీ, హీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, హీ ఈజ్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సొసైటీ సైజు మారుతుందే కానీ వాళ్ళ స్థాయిలను బట్టి ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. మనం సోషల్ యానిమల్సం కాబట్టి, సొసైటీలో మనం ఉంటాం కాబట్టి, మనకంటూ ఒక ప్రత్యేకతగా మనకు కనపడాలి కాబట్టి, అది మన ఆహార్యంలోనూ అంటే అటైర్లోనూ, మన బాడీ లాంగ్వేజ్లోనూ, మన అదర్ బిహేవియర్స్లోనూ, మన యూజ్ ఆఫ్ లాంగ్వేజ్లోనూ, మన కర్టసీస్లోనూ, ఇవన్నిటి మీద ఆధారపడింది. అవన్నీ కాంట్రిబ్యూట్ టు క్రియేట్ ఎ బ్రాండ్ ఫర్ ఇండివిజువల్స్. ఆల్ సచ్ ఇండివిజువల్స్ విల్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ఎ బెటర్ బ్రాండ్ ఫర్ దేర్ ఆర్గనైజేషన్. అండ్ ఈ ఆర్గనైజేషన్స్, వాటి పనితీరు, వాటి స్థాయి, వాటి ఎకనామిక్ గ్రోత్ అంతా కూడా దేశానికి మంచిదే కదా. మనం వెన్ ద కంట్రీ వాంట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, అది పైన మనం గ్లోబల్గా ఒక అంబ్రెల్లా స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం మనం. టు అచీవ్ దట్ ఇట్ షుడ్ స్టార్ట్ ఇన్ అవర్ విలేజ్, ఇన్ అవర్ హౌస్. ఎవ్రీ పర్సన్ నీడ్స్ టు గెట్ బెటర్. మన విలేజ్ నీడ్స్ టు గెట్ బెటర్, మన ఏరియా నీడ్స్ టు గెట్ బెటర్. సేమ్ వే ద ఎంటైర్ కంట్రీ విల్ గెట్ బెటర్. Get better in looking at itself, get better in what it does, get better in its economic status,
గెట్ బెటర్ ఇన్ ఇట్స్ ఓవరాల్ అవుట్లుక్. అదే కదా దేశం అంటే. కాబట్టి మనం డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో పీపుల్ జనరల్గా క్లీన్గా ఆర్డర్లీగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ నాట్ ఆల్, అందరిని నేను స్టీరియోటైప్ చేయట్లేదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనకు డిఫరెంట్గానే కనిపిస్తారు. వీ నో వై దట్ కంట్రీ ఈజ్ రిచ్, వీ నో వై దట్ కంట్రీ ఈజ్ సక్సెస్ఫుల్, వీ నో వై దట్ కంట్రీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్ ఎకనామికలీ. అదే కొన్ని దేశాలు, ఆ దేశాల్లో ఆ డిసిప్లిన్ లేదు, ఆ అవేర్నెస్ లేదు, అలాంటి సిస్టమ్స్ లేవు, అలాంటి పొలిటికల్ బాడీస్ లేవు, అలాంటి పొలిటికల్ సిస్టమ్స్ లేవు, అలాంటి గుడ్ గవర్నెన్స్ లేదు. కాబట్టి ఏమైంది, అంత రిఫ్రాఫ్గా ఉంటుంది. అట్ ఎవ్రీ స్టేజ్ ఇది నాకెందుకులే, ఎలా అయితే ఏమైందిలే, ఎలాగైనా చెలేగా అనే యాటిట్యూడ్లో ఉంటారు. కాబట్టి అన్ఫార్చునేట్లీ దోస్ కంట్రీస్ టేక్ లాంగర్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ మన దేశానికి కావాలని మనందరం కోరుకుంటే, 5 ట్రిలియన్ ఎకానమీ కావాలని మనం కోరుకుంటే, సటిల్గా ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వీ షుడ్ అండర్స్టాండ్ in establishing ourselves individually, as families, as villages, units, communities, states, and eventually the country. కంట్రీ లెవెల్లో స్లోగన్ ఇస్తే, కంట్రీ లెవెల్లో మనందరం అనుకున్నాం కాబట్టి, కోరుకున్నాం కాబట్టి అంటే సరిపోదు. వీ నీడ్ టు పుట్ దీస్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్. సో ఫ్రమ్ టుమారో, ఇఫ్ యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ వెల్, ఇఫ్ యూ లుక్ వెల్, if you behave well, if you interact with people well, guess what? You are contributing to the national economy, and India is going to be a developed country very soon. దానికి ఇవన్నీ మార్గాలని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.